ఆ థాయిలాండ్ కల్చర్ ఏందో వాడికి తెలిస్తే వాడు ఆ విధంగా మాట్లాడువాడు. ఇవాళ ఇతర దేశాలు మనము ఫారెన్ కల్చర్ అంటున్నాం. ఎందుకంటున్నాం మనం? ఫారెన్లో ఏం జరుగుతుందో ఏంటో మనందరికి తెలియదా? చిన్న పిల్లవాడిని కూడా ఇవాళ రేపు తెలుస్తూ ఉందమ్మా. వాడేందో వాడు కంపేర్ చేసిండు. వాడు థాయిలాండ్కి మనకు ఎక్కడి థాయిలాండ్, ఎక్కడి భయంకరమైనటువంటి కల్చర్ అది. మన భారతదేశం యొక్క భవ్యత ఏంటి, మన ఆడబిడ్డలు ఏంటి, మన ఆడపడుచులు ఏంటి, వాళ్ళు ఏమి ఎంతో కొంతమంది ఉన్నారమ్మా. 1%, 2%, 1%, 2% కూడా కాదు. నేను అనుకుంటా 0.2%, 0.1%, ఎవరు పాయింట్ అది చెప్తున్నాం. 0.1% ఉన్నటువంటి వాళ్ళను మనం లెక్కలో తీసుకోకూడదు. వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ సభ్య సమాజంలో ఉంటూ సభ్య సమాజాన్ని ఎవరైతే తక్కువగా చూస్తూ అందులో ఉండేటువంటి మగవాళ్ళని కానీ ఆడవాళ్ళని కానీ తక్కువ చేసేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళ మీద ఉంది. సమాజం వాళ్ళు తీయాల్సినటువంటి అవసరం, తీయించేటువంటి అవసరం కూడా సమాజం మీద ఉంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి మనం. ఎందుకంటే ఇవాళ ఇంకొకటమ్మా, ఇదివరకు ఉన్నటువంటి లాగా లేరు. ఇవాళ సోషల్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఇదంతా కూడా ప్రభావం చూపుతూ ఉన్నది. ఇవాళ మన దేశము బ్రహ్మాండమైనటువంటి ఒక భవ్య పదంలో నడుస్తూ ఉందమ్మా, దివ్య పదంలో నడుస్తుంది. అటువంటి దాంట్లో మన ప్రపంచం మొత్తంలో భారతదేశంలో 63% జంజీ అంటారు కదా మనం, జంజీ ఆ జంజీ ఉండేటువంటి భారతదేశము ఇవాళ వాళ్ళు కనుక నిర్వీర్యంగా నిస్తేజంగా ఉంటే భారతదేశం భవ్యపదాన పోదు. కాబట్టి వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తెరిగి వాళ్ళు భవ్యంగా దివ్యంగా కనుక వాళ్ళు కనుక అందరినీ మనం ఉంటే కనుక ఇవాళ ప్రపంచంలోనే మనం జగజ్జగాయమానంగా వెలుగుతాం. గురుత్వం, మన భారతదేశానికి గురుత్వం వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, వస్తాయి కూడా. నాస్ట్రడామస్ చెప్పినటువంటిది అదే అమ్మ. నాస్ట్రడామస్ కూడా అతను ఇచ్చినటువంటి ఆ యొక్క ఆస్ట్రాలజీలో భారతదేశం ఒక భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి దేశంగా ఇది పెంపొందుతుంది అని చెప్పినటువంటి వాక్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా భారతదేశం ఒక భవ్య పదంలో నడుస్తుంది. మనం కానీ ఇటువంటి వాళ్ళని మాత్రం శిక్షించాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ప్రభుత్వం ప్లస్ సమాజం రెండు కలిస్తేనే అటువంటి వాళ్ళను మనం కంట్రోల్ చేస్తాం. లేకపోతే కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు వాళ్ళకు. ఇవాళ ఈ మాట అంటాడు, రేపు ఇంకో మాట అంటాడు, రేపు దేశాన్ని అంటాడు, రేపు ఇంకోటి అంటాడు. విషయం చెప్తాను. కాబట్టి అటువంటిది రాకుండా చూడాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉంది, సభ్య సమాజం మీద ఉంది, తర్వాత గవర్నమెంట్ మీద కూడా ఉంది. వాళ్ళని తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం నేను మరొక్కసారి గవర్నమెంట్కి చెప్తున్నాను. తర్వాత ఆడపడుచులకు కూడా నేను చెప్పాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, అమ్మా మీరందరూ కూడా భారతదేశంలో ఉన్నారు. ఈ పవిత్రమైనటువంటి భారతదేశం, ఇతర దేశాల నుండి వచ్చినటువంటి స్త్రీలు వాళ్ళు కట్టుబొట్టు మార్చుకొని మన భారతదేశంలో ఉండేటువంటి ఋషులకు, పీఠాధిపతులకు శిష్యులకం చేస్తూ భవ్యంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా దాన్ని గమనించి మనం అందరం ఇటువంటి వాళ్ళకి శిక్ష పడేటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి నేను మరొకసారి మనవి చేస్తూ నాకు రాజ్ న్యూస్ వారు ఇచ్చినటువంటి యొక్క థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్.